అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 28. యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్నమల్ ముష్రికూన నజసున్ ఫలా యక్రబుల్ మస్జిదల్ హరామ్ బఅద ఆమిహిమ్ హాదా వఇన్ ఖిఫ్తుమ్ ఐలతన్ فسوف يغنيكم الله من فضله إن شاء إن الله عليم حكيم. ఆయత్ నంబర్ 28. ఓ విశ్వాసులారా, ముష్రికులు అశుద్ధులు కాబట్టి ఈ ఏడాది తరువాత వారు మస్జిద్ హరాం దరిదాపులకు కూడా రాకూడదు. ఒకవేళ మీకు దారిద్ర్య భయం ఉంటే అల్లాహ్ గనక తలిస్తే తన కృపతో మిమ్మల్ని సంపన్నులుగా చేస్తాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. 37. ముష్రికులు అశుద్ధులు అంటే భావం వారి నమ్మకాలలో ఆలోచనలో శుద్ధి లేదు. వారి స్వచ్ఛమైన తౌహీద్ దేవుని ఏకత్వంలో షిర్కు బహుదైవోపాసన అనే అశుద్ధతను కల్తీ చేశారు. కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం అవిశ్వాసులు అంతర్బాహ్య అశుద్ధులకు లోనై ఉన్నారు. విశ్వాసపరంగా వారు ఎలాగూ అశుద్ధులే, అయితే బాహ్యపరంగా కూడా వారు మూత్ర విసర్జన తర్వాత తహరత్ శుచి శుభ్రతలను పాటించరు. అందుకే వారు ఖురాన్లో అశుద్ధులుగా ఖరారు చేయబడ్డారు. 38. ఈ తెగత్రింపుల ప్రకటన ఇంతకు ముందు కూడా సవివరంగా పేర్కొనబడింది. అయితే మస్జిద్ హరాం దరిదాపులకు కూడా రాకూడదన్న ఆజ్ఞ మక్కాలోని ఒక కాబా గృహానికి మాత్రమే పరిమితమని, ఇతర మసీదుల్లో ముస్లిమేతరులు ప్రవేశించవచ్చని కొందరు విద్వాంసులు వాదించారు. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నగరంలో సుమామా బిన్ ఉసాల్ రజియల్లాహు తఆలాను మసీదులో నిర్బంధించి ఉంచారు. కడకు అల్లాహ్ ఆయన మనసులో ఇస్లాం పట్ల, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమాభిమానాలను పొందుపరిచాడు. ఆ విధంగా ఆయన ముస్లింగా మారారు. చాలామంది పండితుల దృష్టిలో మస్జిద్ హరాం అంటే కేవలం కాబా గృహం ఒక్కటే కాదు, హరం పరిధి మొత్తం అని దాని భావం. ఆ హరం పరిధిలో ప్రవేశించడానికి ముష్రికులు అర్హులు కారు. కొన్ని ఆధారాల ప్రకారం జిమ్మీలకు, సేవకులకు ఈ ఆదేశం నుంచి మినహాయింపు ఇవ్వబడింది. కాగా హజరత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఈ ఆయతును ఆధారంగా చేసుకుని తన పరిపాలనా కాలంలో యూదులను, క్రైస్తవులను సైతం మసీదులో ప్రవేశించడాన్ని నిషేధించారు. ఇబ్నే కసీర్. 39. హజ్ యాత్ర సమయంలో ముస్లిమేతరులు కూడా మక్కా నగరానికి రావడం వల్ల వ్యాపారం బాగా జరిగేది. ఈ నిషేధం వల్ల బహుశా తమ వర్తకం దెబ్బతిని తాము ఆర్థికంగా కృంగిపోతామేమోనని కొంతమంది ముస్లింలు లోపలే భయపడ్డారు. ఆ విషయాన్నే అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తూ ముస్లింలు లేమి గురించి భయపడవలసిన పని లేదని, అల్లాహ్ తలుచుకుంటే వారు ఆర్థికంగా మరింత పుంజుకుంటారని అభయం ఇచ్చాడు. జరిగింది కూడా అదే. నిరంతర విజయాల ద్వారా యుద్ధ ప్రాప్తి పుష్కలంగా ప్రాప్తించేది. క్రమక్రమంగా అరేబియా ప్రాంతమంతా ఇస్లాం ఒడిలోనికి వచ్చేసింది. పీడన అణగారిపోయింది. మునుపటి కన్నా హెచ్చు సంఖ్యలో హజ్ యాత్రికులు మక్కాకు రాసాగారు. ఫలితంగా ఈ క్షేత్రంలో వ్యాపారం బాగా పుంజుకుంది. లేమిస్తానే కలిమి వచ్చింది. నేటికి అక్కడ ఇదే స్థితి ఉంది. ఆయత్ నంబర్ 29. من الذين أوتوا الكتاب حتى يعطوا الجزية عن يد وهم صاغرون. ఆయత్ నంబర్ 29. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించని, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వస్తువులను నిషిద్ధంగా భావించని, సత్యధర్మాన్ని అవలంబించని గ్రంథబహులతో వారు పరాభవం పాలై తమ స్వహస్తాలతో జిజియా చెల్లించనంత వరకు యుద్ధం చేయండి.
40 ముష్రికులను అణచివేయమని ఆదేశించిన తరువాత ఇప్పుడు గ్రంథవహులైన యూదుల క్రైస్తవుల గురించి చెప్పబడుతుంది. వారు ఇస్లాం స్వీకరించాలి లేదా జిజియా కప్పం చెల్లించి ముస్లింల రక్షణలోనైనా ఉండాలి. ముస్లిం రాజ్య పరిధిలో నివసించే ముస్లిమేతరులు సాలీనా ఆ ప్రభుత్వానికి చెల్లించే నిర్ణీత మొత్తాన్నే జిజియా అంటారు. ఈ జిజియాను పుచ్చుకున్న ముస్లిం ప్రభుత్వం వారి ధన మాన ప్రాణాలు రక్షించే బాధ్యతను తీసుకుంటుంది. ఇకపోతే గ్రంథవహులైన యూదులు క్రైస్తవులు వారు అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించేవారే అయినప్పటికీ వారు అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించడం లేదని అనబడడం గమనార్హం. దీన్ని బట్టి తేటతెల్లం అయ్యేది ఏమిటంటే అల్లాహ్ ఆజ్ఞాపించినట్లుగా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపినట్లుగా అల్లాహను పరలోకాన్ని విశ్వసించకపోతే అది విశ్వాసంగా పరిగణించబడదు. గ్రంథవహుల విశ్వాసాన్ని బూటకపు విశ్వాసంగా ఖరారు చేయడానికి మరో కారణం ఏమిటంటే యూదులు ఉజైర్ను, క్రైస్తవులు ఈసా యేసుక్రీస్తును దేవుని కుమారులుగా కల్పించుకున్నారు. తరువాతి ఆయతులో ఈ విషయం వస్తుంది.